76 పేజీలో 1 నుంచి 76 పేజీ వరకు మనం డిస్కస్ చేస్తే ఇందులో నుంచి మెయిన్ మొత్తం అన్ని డిస్కస్ చేసాం. దాదాపు 25 మార్క్స్ 20 అబౌవ్ 25 పైన మార్క్స్ ని స్కోర్ చేయడానికి ఈరోజు క్లాస్ ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు ఫస్ట్ లెసన్ వచ్చేసి బరస్తే బాదల్. ఏ లెసన్ ఫస్ట్ లెసన్? బరస్తే బాదల్. बरसते बादल कैसे पाठ है ये? कविता पाठ है. लेखक का नाम क्या है? सुमित्रा नंदन पंत. सुमित्रा नंदन पंत. ओके. प्रकृति के कवि कौन है? प्रकृति के कवि कौन है? सुमित्रा नंदन पंत. प्रकृति के बेजोड़ कवि माने जाते हैं. सुमित्रा नंदन पंत का जन्म कब हुआ? 1900 में माई 21 टेक्स्ट बुक లో ఉంటది. सुमित्रा नंदन पंत की मृत्यु कब हुई? 1977 డిసెంబర్ 28 టెక్స్ట్ బుక్ లో లేదు. ఇలాగైనా మనం గుర్తుపెట్టుకుంటాం. మీకు వచ్చేసి పారాగ్రాఫ్ లో వచ్చేసి మనకి కవి ఒక పారాగ్రాఫ్ ఇచ్చి లాస్ట్ క్వశ్చన్ 5వ క్వశ్చన్ ఎలా ఉండబోతుందంటే ఈ పద్య భాగం వచ్చేసి ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఏ లెసన్ నుంచి వచ్చింది అని అడిగే అవకాశం ఉంది. లేకుంటే కవి ఎవరు అని అడిగే అవకాశం ఉంది. కాబట్టి 5th బిట్కి ఉపయోగపడుతుంది మీకు, లేదా 5% కూడా మనకు ఉపయోగపడుతుంది. ఓకే. సెకండ్ లెసన్ ఏంటమ్మా? ईदगाह. ईदगाह कैसे पाठ है? कहानी पाठ है. कहानी पाठ है. ईदगाह कैसे पाठ है? कहानी पाठ है. लेखक का नाम क्या है? प्रेमचंद. प्रेमचंद. ईदगाह कहानी पाठ है. लेखक का नाम है प्रेमचंद. लेखक का नाम क्या है? प्रेमचंद. लेखक का नाम प्रेमचंद. प्रेमचंद का जन्म कहाँ पे हुई? वेरी गुड. काशी में. कहाँ पे? काशी में 18 जुलाई 31 తర్వాత 1880 జూలై 31 తర్వాత 1936 అక్టోబర్ 8 అక్టోబర్ టెక్స్ట్ బుక్ లో లేదు అయినా కూడా మీకు ఉపయోగపడుతుంది. మీరు రాసుకుంటే చాలా ఉపయోగపడుతుంది మీకు. 1936 అక్టోబర్ 8 లో తాను చనిపోతాడు. ఇక్కడ చూడండి మనకి కాశీ అని ఉంది కదా, ఈ కాశీలోనే మన 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ముగ్గురు పుట్టారు. కాశీ ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ లోని కాశీలో ముగ్గురు పుట్టారు. ప్రేమచంద్ తో పాటు రైదాస్ కూడా కాశీనే. రైదాస్ కూడా. తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయి. ఝాన్సీ లక్ష్మీబాయి బనారస్ అని ఉంటది. బనారస్ అన్న ఒకటే, కాశీ అన్న ఒకటే, వారణాసి అన్న ఒకటే. వారణాసి అన్న ఒకటే, కాశీ అన్న ఒకటే, బనారస్ అన్న ఒకటే. అది మీరు గుర్తు పెట్టుకుంటారు. తర్వాత ఇంకొక ప్రేమచంద్ అంటే उपन्यास सम्राट. उपन्यास सम्राट. उपन्यास सम्राट ఎవరమ్మా? उपन्यास सम्राट ఎవరు? प्रेमचंद. प्रकृति के कवि ఎవరు? सुमित्रा नंदन पंत. उपन्यास सम्राट ఎవరమ్మా? प्रेमचंद. ఇంత మాత్రం గుర్తు పెట్టుకోండి. సెకండ్ లెసన్ లో. థర్డ్ లెసన్ లో వచ్చేసి మనకు ఏ లెసన్? థర్డ్ లెసన్ కంటే ముందుగా ఉపవాచక పాట ఉంది. యహ్ రాస్తా కహా జాతా హై వచ్చేసి యహ్ రాస్తా బాబు రామ్ సింగ్ అనేటువంటి కవితని రాస్తుంది అక్కడ. దాంట్లో నుంచి ఎప్పుడు కూడా గతంలో ఉన్న క్వశ్చన్స్ అడగలేదు కాబట్టి మీరు గుర్తు పెట్టుకోవద్దండి. ఇక్కడ థర్డ్ లెసన్ వచ్చేసి మనకు హమ్ భారతవాసి. हम भारतवासी. हम भारतवासी कैसे पाठ है ये? कविता पाठ है. लेखक का नाम क्या है? रमेश पोखरियाल निशंक. बिना डाउट ఉండదన్న కన్నడ నిస్సందేహ. निशंक बिना डाउट के रमेश पोखरियाल निशंक వచ్చేసి हम भारतवासी पाठ के लेखक. रमेश पोखरियाल निशंक का जन्म 15th जुलाई 1959 లో టెక్స్ట్ బుక్ లో లేదు అయినా కూడా మీరు కనుక్కుంటారు. తర్వాత हम भारतवासी कैसे पाठ है? देशभक्ति पाठ है. देशभक्ति देश के लिए भक्ति. तत्पुरुष समास. मातृभूमि के लिए देशभक्ति देश के लिए भक्ति. कौन सा समास है? तत्पुरुष समास అని మనం గుర్తుపెట్టుకున్నాం ఇక్కడ. తర్వాత वेरी गुड. मातृभूमि के लिए संग्रह से यह कविता ली गई है. मातृभूमि के लिए
के लिए संग्रह से यह कविता पाठ ली गई है। हम भारतवासी ఇంత మాత్రం గుర్తుపెట్టుకోండి చాలు। తర్వాత వచ్చేసి ఉపవాచక పాఠ, ఉపవాచక లో ఎవరెవరు ఉన్నారు మనకి? నెల్సన్ మండేలా 1945 अक्टूबर 24 यूएनओ की स्थापना हुई है। ఐక్యరాజ్య సమితి అంటాం, సంయుక్త రాష్ట్ర సంఘ అంటాం హిందీలో, సంయుక్త రాష్ట్ర సంఘ 1945 చెప్పండి ఒకసారి 1945 లో ఐక్యరాజ్య సమితి ఏర్పడింది। మీకు సోషల్ లో కూడా ఎగ్జామ్ రాయబోతున్నారు, మీరు సోషల్ లో కూడా ఐక్యరాజ్య సమితి గురించి డెఫినెట్ గా బిట్టు ఉంటారు కాబట్టి మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకుంటారు। దీని తర్వాత నెల్సన్ మండేలా పేజ్ నెంబర్ 17 లో, టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 17 18 లో పుట్టిండు కదా అక్కడ, జూలై 18 పేజ్ నెంబర్ 17 లో ఏ డేట్ లో పుట్టిండు తను? 18 జూలై 18 తర్వాత ఏమొస్తది? 19 మళ్ళీ 8 ఇక్కడ రాయండి, అంతే అయిపోయింది ఇంకా 1918 లో దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా పుట్టినని గుర్తుపెట్టుకోండి। నెల్సన్ మండేలా తను పుట్టారు, ఎప్పుడు చనిపోతారు తను? 23 ఇలా రాస్తారు, 23 ఇక్కడ చూడండి 01 ఇవన్నీ నెంబర్లు కలిపితే ఎంత వస్తుంది అంటే 11 వస్తుంది। నవంబర్ లో తను చనిపోతాడు, ఓకేనా? అంటే యాక్చువల్ గా నెట్ లో కొడితే మాత్రం మనకు డిసెంబర్ వచ్చేసి మనకు డిసెంబర్ 5 2013 లో చనిపోతాడు యాక్చువల్ గా, కానీ మన టెక్స్ట్ బుక్ లో మాత్రం ఆ డేట్ ఇచ్చింది కాబట్టి టెక్స్ట్ బుక్ లో ఏ డేట్ ఉంటే అదే డేట్ మీరు గుర్తుపెట్టుకుంటారు। 23 నవంబర్ 2013 సంవత్సరంలో నెల్సన్ మండేలా చనిపోయాడు। ఆయనని మదీబా అని పిలిచేవారు। హి వాస్ ద ఫాదర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, ద సన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అని గుర్తుపెట్టుకుంటాం। తనకు వచ్చేసి మనకు 2008 సంవత్సరంలో గాంధీ శాంతి పురస్కారం ఇచ్చారు। తర్వాత వచ్చేసి 1993 లో నోబెల్ ప్రైజ్ ఇచ్చారు। ఏ ప్రైజ్ వచ్చిందమ్మా? నోబెల్ ప్రైజ్ 1993 లో నోబెల్ ప్రైజ్ తనకి రావడం జరిగింది నెల్సన్ మండేలాకి, ఓకేనా? ఇంతవరకు మనం గుర్తుపెట్టుకుంటాం। దీని తర్వాత ఇంకా ఎవరున్నారు మనకి? మదర్ తెరీసా గురించి ఒక 2 వాక్యాలు మనం నేర్చుకుందాం, చాలా ఇంపార్టెంట్ బిట్। ఇక్కడ నుంచి ఒక 3 మార్క్స్ క్వశ్చన్ మనకు రాబోతుంది। మదర్ తెరీసా ఇక్కడ చూడండి 26 2 + 6 ఎంత? 2 + 6 ఎంతమా? 8 తర్వాత ఎంత వస్తది? 9 తర్వాత 10 ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకుంటాం। తర్వాత ఇక్కడ 1 పెట్టండి। 26 ఆగస్ట్ 1910 లో యుగోస్లోవియాలో పుట్టింది మనకు మదర్ తెరీసా। ఎక్కడ పుట్టిందను? యుగోస్లోవియాలో పుట్టింది। తర్వాత వచ్చేసి మనకు 5th సెప్టెంబర్ 5 సెప్టెంబర్ 5 1997 సంవత్సరంలో తను చనిపోవడం జరుగుతుంది। తర్వాత 1979 లో ఆమెకి నోబెల్ ప్రైజ్ 1979 లో నోబెల్ ప్రైజ్, 1980 లో భారత రత్న 1950 లో మిషనరీ ఆఫ్ చారిటీ నిర్మల్ హృదయ్, దాన్ని ఏమంటాం? నిర్మల్ హృదయ వంటి సంస్థను స్థాపించింది। అక్కడ నిర్మల్ హృదయ అనే సంస్థను స్థాపించింది మదర్ తెరీసా। నిర్మల్ హృదయ స్థాపించింది 1970 సంవత్సరంలో। असहयोग अनारो गरीबों के लिए फेमस बन गई मदर तेरेसा, అది గుర్తుపెట్టుకుంటాం మనం। తర్వాత తను 4 కొటేషన్స్ చాలా బాగున్నాయి, ओकेना? प्रार्थना करने वाले फोटो से सहायता करने वाला हाथ कई अच्छे हैं। చెప్పండి ఒకసారి, प्रार्थना करने वाले फोटो से सहायता करने वाला हाथ कई अच्छे है। ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న। helping hands is better than praying lips। ఆమె ఇంకొక కొటేషన్ లో చెప్పింది అక్కడ, कतनी से कहीं करनी को अधिक महत्व दी है। he says that he give the priority of action than words। action than words అంటే చేయడానికే, అంటే చెప్పడం కన్నా చేయడం మిన్న అని చెప్పింది
మదర్ తెరిసా ఒకటి. తర్వాత థర్డ్ వచ్చేసి ఇంకొక పాయింట్ చెప్పిందాం అక్కడ, మానవ సేవా హి మానవ సేవా హి మానవ సేవా హై, మానవ సేవా హి మానవ సేవా హై. Service to humanity is service to God. सर्विस टू ह्यूमैनिटी इज सर्विस टू गॉड. मानव सेवा ही मानव सेवा है. द लास्ट कोटेशन, परोपकार के पथ पर चलने वालों को ही वास्तविक जीवन मिलती है. Those who are goes to the path of charity or philanthropy అంటాం అక్కడ, అంటే ఇతరుల కోసం పనిచేయడం ఫిలాంథ్రపీ అంటాం. he gets real life. ఎవరైతే ఇతరుల కోసం పనిచేస్తారో పాటుపడతారో వాళ్ళు వచ్చేసి వాళ్ళదే కరెక్ట్ గా వే అని చెప్పింది అక్కడ మదర్ తెరిసా. మనం గుర్తుపెట్టుకుంటాం, చాలా మంచి సెంటెన్స్ చెప్పింది అక్కడ తను మదర్ తెరిసా గురించి అడిగితే ఇంత మాత్రం మనం గుర్తుపెట్టుకుంటాం. తర్వాత ఫోర్త్ లెసన్ ఏంటమ్మా, పేజ్ నెంబర్ 19 లో కన్ కా अधिकारी अधिकारी कन का अधिकारी, जो अधिकार रखता है वो कौन होता है, अधिकारी. कन का अधिकारी कौन है, वेरी गुड. कन का अधिकारी कौन है, श्रमिक. कन का अधिकारी पाठ के लेखक कौन है, वेरी गुड. रामधारी दिनकर. చెప్పండి ఒకసారి, रामधारी दिनकर. इनका जन्म बिहार में 1908 ఎప్పుడమ్మా, 1908 లో बिहार के मुंगेर में सिमिरिया नामक गांव में हुआ. सिमिरिया नामक गांव में हुआ. తర్వాత 1974 లో తను చనిపోతారు. 1974 లో చనిపోతారు. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ అంటే రాష్ట్ర కవి, వెరీ 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 इंपॉर्टेंट. राष्ट्र कवि रामधारी सिंह दिनकर कैसे कवि है, राष्ट्र कवि. इनको उर्वशी कृति के लिए उर्वशी रचना के लिए कृति के लिए ज्ञानपीठ पुरस्कार मिला. सुमित्रानंद पंत को किस काव्य पर ज्ञानपीठ पुरस्कार, चिदंबरा. इनको उर्वशी काव्य के लिए ज्ञानपीठ पुरस्कार मिला. ఇంత మాత్రం గుర్తుపెట్టుకోండి చాలు. कविता पाठ है, लेखक का नाम रामधारी सिंह दिनकर है. और बिहार मुंगेर बिहार मुंगेर सिमिरिया नामक राष्ट्र कवि. ऐसे कवि है, राष्ट्र कवि सुमित्रानंद पंत को कहते हैं. उर्वशी कृति के लिए उसे ज्ञानपीठ पुरस्कार मिला. ఇంత మాత్రం ఫోర్త్ లెసన్ లో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ లెసన్ లోకగీత్ వచ్చేసి మనకు పేజ్ నెంబర్ 23 నా చూడండి ఒకసారి. లోకగీత్ చెప్పండి మన లెసన్ పేరు లోకగీత్. लोक के गीत, लोक के समास. वेरी गुड. लोक అంటే ఏంటి అర్థం, జనతా, పీపుల్. जनता लोक అంటే ఎవరమ్మా, पीपल जनता. लोक के गीत लास्ट ईयर एग्जाम में बिट अडिగిండు. कौन सा समास है, लोकगीत कौन सा समास है, लोक के गीत तत्पुरुष समास అయితే మనం పెట్టగలగాలి. लोकगीत कैसे पाठ है, निबंध पाठ है. वेरी गुड मां, निबंध पाठ है. लेखक का नाम क्या है, भगवती शरण उपाध्याय. भगवती शरण उपाध्याय ఎప్పుడు పుట్టినతను 1910 ఎప్పుడు పుట్టినమా 1910 సంవత్సరంలో పుట్టిండు. विनोदार्जुन कविता बाजा साहित्य में विशेष छाप जोड़ी है. हिंदी साहित्य में सुपरिचित रचनाकार है. सुपरिचित సు అనేది ఇక్కడ మనకి ఉపసర్గ, పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. మంచిగా హిందీ సాహిత్య ఇతిహాసంలో పరిచయం ఉన్న వ్యక్తి వచ్చేసి మనకు భగవతి శరణ్ ఉపాధ్యాయ. ఇంకా 6th లెసన్ ఏ లెసన్ మనకి, పేజ్ నెంబర్ 30 లో అంతర్రాష్ట్రీయ स्तर पर हिंदी. अंतरराष्ट्रीय स्तर पर हिंदी. अंतरराष्ट्रीय మీకు చూడండి ఇలా కూడా ఇవ్వచ్చు. వచ్చేసి మనకు కారక్ ఫోర్త్ బిట్ అంతర్రాష్ట్రీయ డాష్ హిందీ. అప్పుడు మీరు కారక్ పెట్టాలి. ఏ కారక్ పెడతారు, కారక్ పెట్టాలి. अंतरराष्ट्रीय स्तर पर हिंदी, अंतरराष्ट्रीय स्तर पर हिंदी. बशीर अहमद ने अभिनव कुमार को बशीर अहमद ने किसको लिखा, अभिनव कुमार को पत्र लिखा. किस विषय के बारे में, हिंदी की आवश्यकता बारे में.
की आवश्यकता, हिंदी की मां पवित्रा हिंदी की आवश्यकता के बारे में बताया। आर्टिकल 343 हिंदी को राष्ट्रभाषा के राजभाषा डे सेप्टेंबर 1949 లో హిందీ వచ్చేసి హిందీ భాషగా తీసుకోవడం జరిగింది, రాజభాషగా తీసుకోవడం జరిగిందమ్మా। సెప్టెంబర్ 14 అంటే భారతదేశంలో హిందీ దివస్ हर वर्ष कब मनाते हैं हमें? భారతదేశంలో హిందీ దివస్ ఎప్పుడు జరుపుకుంటాం? సెప్టెంబర్ 14। ప్రపంచంలో హిందీ దివస్ ఎప్పుడు అమ్మా? జనవరి 10 వచ్చేసి ప్రపంచంలో హిందీ దివస్ జరుపుకుంటాం। ఇంత మాత్రం గుర్తుపెట్టుకోండి। దీంట్లో చాలా తర్వాత సెవెంత్ లెసన్ ఏ లెసన్ అమ్మా? భక్తి పద్ పేజ్ నెంబర్ 35 లో దో కళాకారు ఉంటుంది అక్కడ గోవాచన పాట అందులో నుంచి మమత అంటే అరుణాకి మమత पर లాస్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్। అరుణాకి మమత पर अपने विचार बताने एग्जाम లో వచ్చే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి। అంటే దో కళాకారు పాఠంలో మాత్రం గుర్తుపెట్టుకోండి। భక్తి పద్ ఎవరి గురించి ఇచ్చిమా? रैदास का जन्म कब हुआ? 1482 to 1527 रैदास 1482 142 152 అని చెప్పాను మీకు। 142 152 ఇక్కడ 7 ఇక్కడ 8 పెట్టమని చెప్పాను, అలా గుర్తుపెట్టుకోండి। తర్వాత గురు గ్రంథ్ సాహిబ్ ఈ పూరి నాట రచన పద్ అనే ఈయన పద్యాలన్నీ కూడా గురు గ్రంథ్ సాహిబ్ మే సంకలిత की गई అని చదువుకుంటారు, గుర్తుపెట్టుకుంటారు। తర్వాత వచ్చేసి అక్కడ జ్ఞాన మార్గ శాఖకే ప్రముఖ కవి, వెరీ వెరీ ఇంపార్టెంట్। జ్ఞాన మార్గ शाखा के प्रमुख कवि, ज्ञान मार्ग शाखा के प्रमुख कवि గుర్తుపెట్టుకోండి। చాలా ఇంత మాత్రం చాలు। ఇంకా తర్వాత మీరాబాయి ఎవరమేమా? మీరాబాయి ఎప్పుడు 1498 to 1573 రైదాస్ ఎక్కడ పుట్టిన చదువుకున్నాం ఇందాక? కాశీ। రైదాస్ తో పాటు ఇంకా ఎవరు కాశీలో పుట్టిరు? వెరీ గుడ్। మీరాబాయి వచ్చేసి 1498 లో మీకు ఒక విక్షేపణ లేఖ ఇక్కడ వాస్కో డి గామా సముద్ర మార్గాన్ని కనుగొనగా 1498 మే 17 లో వాస్కో డి గామా సముద్ర మార్గాన్ని కనుగొనగా గుర్తుపెట్టుకుంటారు। 1573 తర్వాత వచ్చేసి అక్కడ శ్రీకృష్ణ के प्रति मीरा की भक्ति माधुर्य भाव అనేది చాలా ఇంపార్టెంట్। ఏ భక్తి అన్నది? माधुर्य भक्ति। श्री कृष्ण के प्रति मीराबाई की भक्ति माधुर्य भाव की అని గుర్తుపెట్టుకుంటారు అక్కడ। ఇంత మాత్రం గుర్తుపెట్టుకోండి చాలు। నెక్స్ట్ వచ్చేసి 8th లెసన్ ఏ లెసన్? స్వరాజ్ की పేజ్ నెంబర్ 43 నా స్వరాజ్ की చూడండి మనకి ఇక్కడ స్వరాజ్ డాష్ का के की ఏం పెడతారు? स्वराज की काई, स्वराज की नींव लेखक का नाम कैसे बांटेंगे? एकांकी पाठ है। लेखक कौन है? वेरी गुड, विष्णु प्रभाकर। इनका जन्म कब हुआ? 1912। आवारा मसीहा नामक पर इन्हें ప్రముఖ రచన ఆవారా మసీహా। తర్వాత పద్మ భూషణ్ అవార్డు కూడా తను తీసుకున్నాడు। ఏ అవార్డు? పద్మ భూషణ్ అవార్డు కూడా తనకి వచ్చింది అక్కడ ఆవారా మసీహా। సోవియట్ ల్యాండ్ నెహ్రూ పురస్కారం కూడా మనం చదువుకుంటాం, ఆవారా మసీహా చదువుకుంటాం। ప్రేమచంద్ కే పరంపరాకే ఆదర్శ వ్యక్తి ప్రేమచంద్ కాలంలో ఇతను కూడా వర్క్ చేసిన అక్కడ విష్ణు ప్రభాకర్। 1912 మనకి 4 మార్క్స్ అడిగే అవకాశం ఉంది మనకు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికి। పద్మభూషణ్ అవార్డు కూడా తను తీసుకున్నాడు అని చెప్పేసి లాస్ట్ లో ఉంటుంది మనకు। ఇంతవరకు మనకి గుర్తుపెట్టుకోండి చాలు, ఇందులో ఏకాంకి పాఠ। నెక్స్ట్ 9th లెసన్ ఏ లెసన్? 9th లెసన్ ఏ లెసన్ అబ్బాయిలు? लक्ष्मी गंगा गोदावरी कैसे पाठ है? यात्रा वृत्तांत पाठ है। दक्षिणी गंगा गोदावरी
यात्रा वृत्तांत पाठ है, यात्रा वृत्तांत पाठ है। लेखक का नाम क्या है? दत्तात्रेय दत्तात्रेय बालकृष्ण कालेकर పుట్టిండు 1885 పుట్టిండు. ఎప్పుడు చనిపోయాడు? 1991. మీకు వచ్చేసి జియో ఫోన్ లో మీ డాటా ఎంత వరకు ఉంది, మీ రిలయన్స్ బ్యాలెన్స్ అవన్నీ తెలుసుకోవాలంటే ఏ నెంబర్ నొక్కాలి మీరు? 1991 నొక్కితే చాలా కదా అది వస్తుంది. తర్వాత इन्होंने చాలా ఇంపార్టెంట్, इन्होंने आजीवन जीवन पर्यंत आजीवन जीवन पर्यंत जीवन पर्यंत अव्ययी भाव समास जीवन आजीवन जीवन पर्यंत गांधी जी विचारधारा का पालन किया, हिंदी का भी सेवा किया, राज्यसभा के सदस्य रह चुके हैं। राज्यसभा सदस्य क्या टर्म ऑफ राज्यसभा हाउ मेनी इयर्स? అబ్బాయిలు రాజ్యసభ సభ్యుల యొక్క కాల పరిమితి ఎంత? రాజ్యసభ 6 సంవత్సరాలు చెప్పాను. రాజ్యసభలో 6 సంవత్సరాలు, లోక్సభలో 5 సంవత్సరాలు. ఇంత మాత్రం గుర్తుపెట్టుకోండి. కవిపక్షం అడిగితే ఇక్కడి నుంచి అడుగుతారు, మీకు గుర్తుపెట్టుకొని రాయడం కొంచెం రాయగలగాలి. నెక్స్ట్ వచ్చేసి नीति दोहे ఇక్కడ చూడండి, నీతి దోహ అంటే బహువచన. నీతి దోహా సింగులర్, నీతి దోహా సింగులర్, నీతి దోహే ప్లూరల్. ఇక్కడ చూడండి ఒకటి छात्र पौधे लगाते हैं. ఈ బిట్ ఎగ్జామ్ ఇచ్చినామా? छात्र पौधे लगाते हैं. ఒకసారి చూడండి, छात्र पौधे लगाते हैं. छात्र అంటే అబ్బాయి అమ్మాయి? అబ్బాయి. వెరీ గుడ్. అబ్బాయి అంటే ఇది ప్లూరల్ లో ఉంది, ఎందుకంటే ఇక్కడ హైలైట్ लगाते हैं అని ఉంది. దీన్ని లింగ జెండర్ చేంజ్ చేయమంటాడు. అప్పుడు ఏం రాస్తారు? छात्र అబ్బాయిలు మొక్కలు నాటుతారు, అమ్మాయిలు మొక్కలు నాటుతారు అని రాయాలి. छात्राए पौधे वेरी गुड अम्मा, वेरी गुड. लगाती है. छात्राएं पेड़ लगाती है. लक्ष्मी गंगा सॉरी नीति दोहे पेज नंबर ఎంత? 58 ఇది పేజ్ నెంబర్ ఎంత అమ్మా? 58 కదా. వచ్చేసి పేజ్ నెంబర్ 36 చూడండి ఒకసారి. 56 చూడండి, పేజ్ నెంబర్ 56 చూడండి. अपने स्कूल को एक उपहार. अब మీకు एग्जाम में क्या होता है? मेरा स्कूल को एक उपहार. मेरा स्कूल को एक उपहार. ఇది 12వ క్వశ్చన్. శుద్ధుకర అంటాడు. ఏమంటాడు అబ్బాయిలు? శుద్ధుకర అంటాడు అంటే తప్పించిండు. ఓకేనా? మీరు కరెక్ట్ రాయాలి. ఏం రాస్తారు చెప్పండి? मेरा स्कूल కనే అన్నాం అక్కడ మనము. अपने स्कूल నా స్కూల్ కి we are not to mention my school, our school అంటాం. మనం చదివిన స్కూల్ ఏమంటాం అబ్బాయిలు? our school అంటాం. अपने स्कूल को, अपने पाठशाला को, अपने विद्यालय को एक उपहार. उपहार मतलब उपहार అంటే ఏంటి? గిఫ్ట్, తోఫా, ఇనామ్, పురస్కారం అని అర్థం అక్కడ. ఓకేనా? अपने स्कूल को एक उपहार. ఇలా కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇలా చూస్తుంటారు. अपना అనే వర్డ్ మనం రాయాలి. अपना भाई, अपना बहन, अपना घर जाता हूं. ओके ना? अंबेडकर अपने भाई के साथ जा रहा था रायली. ओके, ఇలా గుర్తుపెట్టుకోమా. నీతి దోహలో ఏ కవి గురించి అడిగారు? रहीम बिहारी. रहीम का जन्म कब हुआ? 1526. मृत्यु 26 అంటున్నాం. 27 26 గుర్తు ఏమంటున్నామా? 26 27 16 ఉంది. 15 ఎవరు చనిపోయారు ఈ డేట్ లో? రైదాస్. వెరీ గుడ్, రైదాస్. ఓకేనా? ఇక్కడ 26 ఉంది, ఇక్కడ 27, ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 15. జస్ట్ క్యాలిక్యులేట్ చేసుకొని దాని మీదకి అక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి రైదాస్, ఇక్కడ వచ్చేసి రహీం. ఐడియా వస్తుందా? జస్ట్ లాజిక్ గుర్తు పెట్టుకొని చదువుతారు అక్కడ. ఓకే, రహీం వచ్చేసి మనకు
फारसी अरबी संस्कृति के ज्ञाता थे అని చదువుతాం అక్కడ రహీం అక్బర్ के दरबार के नवरत्नों में एक थे రహీం అని గుర్తు పెట్టుకుంటారు ఆ తర్వాత రహీం తర్వాత ఇంకా కవి ఎవరు रहीम ने जल की विशेषता के बारे में क्या बताया 3 मार्क्स क्वेश्चन वेरी इंपॉर्टेंट है चौथर ओके ना जल की विशेषता के बारे में क्या बताया बिहारी बिहारी 1595 to 1663 बिहारी गागर में सागर भरने वाली बात किसकी दोहे में होता है किसकी दोहे में होता है बिहार की दोहे में होती है नीति परक कहानियां नीति से संबंध रखता है उसे क्या कहते हैं नैतिक वेरी गुड जो व्यक्ति नीति से संबंध रखता है उसे क्या कहते हैं जो व्यक्ति विज्ञान से संबंध रखता है वैज्ञानिक जो व्यक्ति पुराणों से संबंध रखता है पौराणिक जो व्यक्ति शिक्षा से संबंध रखता है शैक्षिक वेरी गुड जो व्यक्ति शिक्षा से संबंध रखता है शैक्षिक तरह गुर्तु పెట్టుకుంటారమ్మా बिहार వచ్చేసి नीति दोहे के लिए विख्यात है सोने की तुलना दत्तरों से क्यों की है इंपॉर्टेंट सोने की तुलना బంగారం तुलना దతురా అంటే ఒక ఉమ్మెత్త పూతో ఎందుకు తన పోల్చింది అనేది క్వశ్చన్ ఇంపార్టెంట్ అది చూసుకుంటే ఇక్కడ నీతి దోహేలో నెక్స్ట్ వచ్చేసి ఏ లెసన్ जल ही जीवन है पेज नंबर 61 जल ही जीवन है जल ही क्या है जीवन जल ही जीवन है वाटर इज एसेंशियल जल ही जीवन है वाटर इज एसेंशियल कैसे पाठ है ये कहानी पाठ एलांट पाठ होगा कहानी पाठ लेखक ఎవరు श्री प्रकाश వచ్చేసి వికాస్ దీపేష్ పేరు గుర్తుపెట్టుకోండి శ్రీ ప్రకాష్ వికాస్ దీపేష్ అన్ని కూడా వెలుతురు ఇచ్చేటువంటి అంటే లైట్ ఇచ్చేటువంటి నేమ్స్ ఉన్నాయి అక్కడ ఈజీగా గుర్తుపెట్టుకుంటారు జల్ హీ జీవన్ హై వాటర్ ఇస్ ఎసెన్షియల్ అని గుర్తుపెట్టుకుంటారు శ్రీ ప్రకాష్ అని గుర్తుపెట్టుకుంటారా ఓకే నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత లాస్ట్ క్లాస్ వచ్చేసి ఏముంది धरती के सवाल अंतरिक्ष के अंतरिक्ष के जवाब ఇక్కడ మీకు ఇది తీసారు ఇక్కడ కారక్ తీసారు కారక్ అనుకోమంటాడు కింద ఓకేనా అప్పుడు మీరు ఏం పెట్టాలి ఇక్కడ కారక్ धरती के सवाल अंतरिक्ष के जवाब అగ్నిపుత్రుడు ఎవరు మిసైల్ మ్యాన్ ఎవరు తమిళనాడు రాష్ట్రంలో ఎవరు పుట్టిండ్రు కేరళ రాష్ట్రంలో ఎవరు పుట్టిండ్రు ఎస్సీ థామస్ అంటే ఎక్కడ చదివిందాము అల్పూజా ఏ పురస్కారం వచ్చింది మనకి ఆదివాలా స్మారక్ అని గుర్తుపెట్టుకుంటారు धरती के सवाल अंतरिक्ष के जवाब వచ్చేసి మనకి పేజ్ నంబర్ 68 ఇది పేజ్ నంబర్ 68 చాలా ఇంపార్టెంట్ అమ్మా పేజ్ నంబర్ 68 చాలా ఇంపార్టెంట్ धरती के सवाल अंतरिक्ष के जवाब ఇక లాస్ట్ లెసన్ వచ్చేసి మనకు अनोखा उपाय पेक्युलियर आइडिया अनोखा उपाय पेक्युलियर आइडिया ఒక पेक्युलियर आइडिया अनोखा उपाय ఎవరు రాసిండ్రు రాహుల్ భరద్వాజ్ అంటే బంగారు కుందేలు సోనేకా ఖర్గోష్ నుంచి లెసన్ తీసుకున్నారు అక్కడ ఈయనకి జ్ఞానపీఠ అవార్డు ఎప్పుడు వచ్చింది 2012 సంవత్సరంలో వచ్చింది ఎప్పుడు వచ్చిందమ్మా 2012 సంవత్సరం సుమిత్రానందకి జ్ఞానపీఠ దేంట్లో వచ్చింది చిదంబరం రామదాస్ సింగ్ గారికి దేంట్లో వచ్చింది వచ్చేసి రాహుల్ భరద్వాజ్ కూడా 2012 సంవత్సరంలో జ్ఞానపీఠ అవార్డ్స్ వచ్చింది ఈ టెక్స్ట్ బుక్ లో ఇంత మాత్రం మనం గుర్తుపెట్టుకుంటారు ఇక్కడ మీకు వచ్చేసి ఇంతవరకు మనం గుర్తుపెట్టుకుంటామా వచ్చేసి ఇలా చదువుకోండి ఫస్ట్ ఇలా మీకు ఏ లెసన్ వస్తుందో చదువుకోండి ఈ లెసన్ లో పేరు తెలిస్తేనే చాలా మనకి ఎక్కడి నుంచి ఇచ్చిండు ఎలా ఇచ్చిండు అని చెప్పేసి మొత్తం మనం తీసుకోవచ్చు ఓకేనా ఇంకా చాలా ఇంకా టైం అయితే చూడండి